గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సిక్స్ల మోత మోగిస్తూ సెన్సేషనల్ సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ప్రతి ఒక్కరూ ఆకాశానికి ఎత్తేశారు. ఐపీఎల్లో అతి తక్కువ వయసులో శతకం సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. మొత్తంగా ఆ మ్యాచ్లో 38 బంతులను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ 7 ఫోర్లు 11 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఈ కుర్రాడపై ప్రశంసల వర్షం కురిసింది. క్రికెట్ ప్రపంచంలో అతడి పేరు మారుమ్రోగిపోయింది. కానీ ముంబైతో మ్యాచ్లో సూర్యవంశీ డకౌట్ అయ్యాడు. దీంతో నెటిజన్ల నుండి ట్రోలింగ్ మొదలైంది. 1 మ్యాచ్ వండరే అంటూ కమెంట్స్ మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ముందే ఊహించాడు. అందుకే వైభవ్ సెంచరీ చేసినప్పుడు గవాస్కర్ కాస్త భిన్నంగా స్పందించాడు. క్రికెట్ ప్రపంచం మొత్తం వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తుంటే భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం అతడిని ఎక్కువగా ప్రశంసించవద్దని చెప్పాడు. అతడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని, అతడి ఆటను అతడిని ఆడనివ్వాలని సలహా ఇచ్చాడు. ఇంకా అతడు తన ఆటను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ద్రవిడ్ నేతృత్వంలో అతడు మరింత రాటుదేలుతాడని అభిప్రాయపడ్డాడు. అతడిని అప్పుడే ప్రశంసలతో ఆకాశానికి ఎత్తకూడదని సూచించాడు. సహజంగానే బౌలర్లు అతన్ని టార్గెట్ చేస్తారని, అప్పుడు అతడు ఆందోళనకు గురై అతిగా ఆలోచించడం ప్రారంభిస్తాడు అన్నారు. అయితే గవాస్కర్ చెప్పినట్టుగానే తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్లో వైభవ్ విఫలమయ్యాడు. ఓపెనర్గా దిగిన అతడు తాను ఎదుర్కొన్న 2వ బంతికే డకౌట్గా వెనుతిరిగాడు. దీపక్ చహర్ బౌలింగ్లో ఫుల్ డెలివరీని షాట్ బాదేందుకు ప్రయత్నించి మిడ్ ఆన్లో ఫీల్డర్ చేతికి చిక్కాడు. వైభవ్ అవుట్ అవ్వగానే ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ స్పోర్ట్స్మెన్షిప్ ప్రదర్శించాడు. వైభవ్ దగ్గరకు వచ్చి ఏమీ కాదంటూ భుజం తట్టి మద్దతుగా నిలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు రోహిత్ ప్రోత్సహించిన తీరును ప్రశంసిస్తున్నారు.